హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనం ప్రపంచంలో అంతరిక్ష రంగంలో 2023లో జరిగినటువంటి మిషన్స్ అన్నీ కూడా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మనకు ప్రీవియస్లీ ఇస్రో విజయాలకి కంటిన్యూటీగా ఉంటుంది. సో దీని ద్వారా మనకు మొట్టమొదటిగా ఉన్నటువంటి 2023లో ఉన్నటువంటి మిషన్ ఏంటి అంటే నాసా సెండ్స్ స్పేస్ క్రాఫ్ట్ టు స్టడీ గాడ్ ఆఫ్ కయోస్ ఆస్ట్రాయిడ్. సో ఆస్ట్రాయిడ్ పైకి నాసా అనేది మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో జనరల్గా చూసుకుంటే ఈ యొక్క గాడ్ ఆఫ్ కయోస్నే మనం ఆస్ట్రాయిడ్ హపోఫిస్ అనే ఆస్ట్రాయిడ్గా పిలువబడుతుంది. సో ఆస్ట్రాయిడ్స్ అనేది గ్రహ శకలాలు మనకున్నటువంటి జూపిటర్కి మార్స్కి మధ్య ఉన్నటువంటి ఉంటాయి. సో ఈ ఆస్ట్రాయిడ్స్ ఈ ఆస్ట్రాయిడ్స్ని చదవడం ద్వారా మనకు భూమి యొక్క పుట్టు పూర్వత్రాల గురించి కూడా తెలుస్తూ ఉంది. మెటాలిక్ స్ట్రక్చర్ కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క అపోఫిస్ అనే మిషన్ని పైన చదవడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఈ నాసా బై 2029కి ఈ యొక్క అపోఫిస్ అనే ఆస్ట్రాయిడ్ మనం ఎర్త్ దగ్గరికి వస్తుంది. ఆల్మోస్ట్ ఏంటి అంటే మనం లాంచ్ చేస్తున్నటువంటి శాటిలైట్స్ కంటే ఈ యొక్క ఉపగ్రహాలు ఏవైతే మనం ఆర్టిఫిషియల్గా లాంచ్ చేస్తున్నామో వాటికంటే దగ్గరగా మనకు భూమి దగ్గరికి వస్తుంది. ఇది ఒక డేంజర్. బై 2068 ప్రకారం ఈవెన్ ఎర్త్ ప్లానెట్కి కొలిజన్ జరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఈ గాడ్ ఆఫ్ కయోస్ ఆర్ అపోఫిస్ అనే ఆస్ట్రాయిడ్ పైన ఈ రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. రీసెర్చ్ లాంచ్ చేసినటువంటిది నాసా. ఈ నాసా మిషన్ అనేది ఓసరిక్స్ రిక్స్ అనే మిషన్లో భాగంగా ఇక అపోఫిస్ అనే ఆస్ట్రాయిడ్ని చదువుతూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఓసరస్ రిక్స్ అనే మిషన్ గురించి చూద్దాం. ఇక ఓసరస్ రిక్స్ అనేది అపోఫిస్ని కూడా చదవడానికి రీసెర్చ్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. అసలు ఓసరస్ రిక్స్ అనే మిషన్ని దేనికోసం లాంచ్ చేసాం, ఉద్దేశం ఏంటి అనేది చూడాలి. జనరల్గా ఓసరస్ రిక్స్ అనే మిషన్ మేజర్ ఏమేంటి అంటే మనకు ఆస్ట్రాయిడ్ బెన్ను అనే ఒక ఆస్ట్రాయిడ్ని చదవడానికి పంపించాం. ఓసరస్ రిక్స్ మిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిషన్. ఈ మిషన్ మనకు 2016లో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఓసరస్ రిక్స్ అనే మిషన్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే రీసెంట్గా ఈ మిషన్ పంపించినటువంటి రిటర్న్ అనేది మళ్ళీ మనకు యుఎస్ఏలోకి రిటర్న్ అవ్వడం జరిగింది. సో దగ్గరగా ఉతాహ్ అనే డిజర్ట్లో ఈ యొక్క పంపించినటువంటి క్యాప్సూల్ తిరిగి వచ్చింది. అంటే ఆస్ట్రాయిడ్ బెన్నుని 2016 నుండి ఇప్పటి వరకు చదివి ఓవరాల్గా ఒక ఇన్ఫర్మేషన్ని మనకు తీసుకురావడం జరిగింది. సో అందుకనే మనకు ఓసరస్ రిక్స్ అనే మిషన్ న్యూస్లో ఉంది. ఓకే, సో ఈ యొక్క ఓసరస్ రిక్స్ మిషన్ మనం చెప్పుకున్నట్టుగానే ఇక అపోఫిస్ అనేవి ఇక ఆస్ట్రాయిడ్ని కూడా చదవాలని మనం ఈ యొక్క మిషన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఓసరస్ రిక్స్లో ఉన్నటువంటి ఇక ఆస్ట్రాయిడ్ బెన్ను ద్వారా మనకు ఎర్త్ యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి కూడా తెలుస్తూ ఉంటాయి. ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఫస్ట్ 2 మిషన్స్ కూడా ఆస్ట్రాయిడ్స్ పైనే మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ చూసుకుంటే సైకీ మిషన్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఈ సైకీ మిషన్ కూడా నాసానే ఈ సైకీ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జనరల్గా రీసెంట్లీ అచీవ్డ్ ఏ గ్రౌండ్ బ్రేకింగ్ ఫీట్ సక్సెస్ఫుల్లీ బై ఫైరింగ్ ఏ లేజర్ సిగ్నల్ ఎట్ ఎర్త్. అంటే ఇక్కడ నుండి ఈ మిషన్ లాంచ్ చేసినటువంటి 2023లో ఈ మిషన్ లాంచ్ చేశారు. ఈ మిషన్ ద్వారా ఒక సైకీ అనే ఒక ఆస్ట్రాయిడ్ని చదవడానికి పంపించినటువంటి మిషనే ఈ యొక్క ప్రాజెక్ట్ సైకీ మిషన్. సో ఈ మిషన్ ద్వారా ఒకసారి ఏదైతే మనకున్నటువంటి సైకీ అనే ఆస్ట్రాయిడ్ ఉందో ఈ దగ్గరలో చేరుకొని ఇక్కడ నుండి మన ఎర్త్ వైపు ఒక లేజర్ సిగ్నల్ని పంపించడం జరిగింది. అందుకనే న్యూస్లో ఉంది. ఓవరాల్గా ఈ మిషన్ ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఈ మిషన్ మనకు 2023లో లాంచ్ చేశారు, నాసా లాంచ్ చేశారు. సో ఈ మిషన్ ఆల్మోస్ట్ ఈ సైకీ అనే ఈ ఆస్ట్రాయిడ్ దగ్గరికి చేరుకుంది. ఇప్పుడు ఏంటి అంటే ఆస్ట్రాయిడ్ సైకీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో తెలుసుకోవాలి. ఆస్ట్రాయిడ్ సైకీ అనేది ఒక మెటాలిక్ హైలీ రేర్ మెటాలిక్ ఆస్ట్రాయిడ్. అంటే దీని ద్వారా ఒక మెటాలిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ని కూడా తెలుసుకోవడానికి ఈ ఆస్ట్రాయిడ్ సైకీ ద్వారా మనకు ఒక క్లారిటీ వస్తుంది. దట్ మీన్స్ మనకు చూసుకుంటే కోర్ ఆఫ్ ఎర్త్ అనేది ఈ మెటల్ ద్వారా మనకు ఒక ఐడియా రావడానికి ఛాన్స్ ఉందని చెప్పి ఈ సైకీ మిషన్ ద్వారా
మనకు తెలియజేయడం జరిగింది. జనరల్గా ఈ మిషన్ని నాసా వాళ్ళు నాసా తయారు చేసినప్పటికీ లాంచ్ చేసినటువంటిది స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ హెవీ రాకెట్ మిషన్. సో ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ హెవీ రాకెట్ అనేది ఈ సైకి మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మనకున్నటువంటి సైకి మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ మిషన్ జాక్సా స్లిమ్ లోనార్ మిషన్. ఈ సంవత్సరం మనం చూసుకుంటే లోనార్ అనేది అంటే చంద్రుడి పైన ఉన్నటువంటి మిషన్స్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్కి ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. జనరల్గా జాక్సా అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. ఈ యొక్క జాక్సా రీసెంట్గా స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ మీన్స్ స్లిమ్ అనే మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇన్వెస్టిగేటింగ్ మూన్ని అంటే ప్రీవియస్లీ మనకు ప్రపంచంలో చూసుకుంటే ఇప్పటి వరకు మూన్ పైన సాఫ్ట్గా ల్యాండ్ అయినటువంటి కంట్రీస్ ఏంటో ఒకసారి ఆన్సర్ చేయండి మీరు. సో జపాన్ అనేది ఇప్పటి వరకు అన్ని టెక్నాలజికల్ రంగాల్లో కూడా ముందు ఉన్నప్పటికీ మూన్ పైన అడుగు పెట్టలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, అందుకని జనరల్గా ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మిషన్ అనేది మనకు సెప్టెంబర్ 7, 2023 లాంచ్ చేయడం జరిగింది. ఈ మిషన్ ద్వారా ఉద్దేశం ఏంటి అంటే మనకు లోనార్ యొక్క మ్యాంటిల్ని చదవాలి. అంటే చంద్రుని యొక్క మ్యాంటిల్ అనే పొరని చదివి దాని ద్వారా చంద్రుడి పైన మనకు ఫ్యూచర్లో లైఫ్ ఉందా లేదా అనేది ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎట్ ద సేమ్ టైం ఈ మిషన్ ఎందుకు ఇంపార్టెంట్ జపాన్ యొక్క కంట్రీకి అంటే ఇంతకుముందు హకాతో ఆర్ మిషన్ అనేది 2023లో లాంచ్ చేసినప్పటికీ ఫెయిల్ అవ్వడం జరిగింది. సో ఈ మిషన్ అనేది ప్రైవేట్ మిషన్. ఇది 2023లో హకాతో ఆర్ మిషన్ అనేది మూన్ పైన, కాకపోతే చంద్రుడి పైన. ఇప్పుడు ఈ మిషన్ పైన జపాన్ ఆధారపడి ఉంది. ఈ మిషన్ సక్సెస్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ కంట్రీగా మూన్ పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి కంట్రీగా మనకు హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అందుకనే ఈ మిషన్ ఎగ్జామ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, చైనా లాంచ్డ్ పెంగ్యాన్ 3 శాటిలైట్. రీసెంట్గా మనకు చైనా ఈ యొక్క పెంగ్యాన్ 3 శాటిలైట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎగ్జామ్లో అడిగేటప్పుడు పెంగ్యాన్ 3 రీసెంట్లీ ఇన్ న్యూస్ ఏ దేశానికి సంబంధించినటువంటిది అంటారు. సో పెంగ్యాన్ అంటే ఆ నేమ్లోనే ఉంది, ఆటోమేటికలీ చైనా. సో ఈ చైనా ఈ యొక్క మిషన్ ద్వారా సో వెదర్ ఫోర్కాస్టింగ్ని, సో ఇది మెటీరియలాజికల్ శాటిలైట్. ఈ శాటిలైట్స్ ద్వారా సివియర్ వెదర్ని కండిషన్ తెలుసుకుంటుంది, హెవీ రెయిన్ఫాల్ కండిషన్స్ని, ల్యాండ్ స్లైడ్స్ని గురించి కూడా ఈ శాటిలైట్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, జూస్ రీసెంట్లీ ఇన్ న్యూస్. జూస్ అనేది ఒక మిషన్. జూస్ మీన్స్ జూపిటర్ ఐసీ మూన్ ఎక్స్ప్లోరర్ మిషన్. అంటే జూపిటర్లో ఉన్నటువంటి ఐసీ మూన్స్ ఏవైతే ఉంటాయో, మూన్స్ అంటే ఉపగ్రహాలు, భూమి యొక్క ఉపగ్రహం చంద్రుడు. సో మనకు జూపిటర్ యొక్క ఉపగ్రహాలు ఉన్నటువంటి 3 మేజర్లీ ఈ మిషన్ జూస్ ఎయిమ్ ఏంటంటే జూపిటర్ ఐసీ మూన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. జూపిటర్ యొక్క ఉపగ్రహాల యొక్క ఐసీ మూన్స్ని చదవడానికి, అంటే యూరోపా, కెలెస్టో అండ్ గనిమెడా అనేది అతిపెద్ద ఉపగ్రహం. సో అందుకని ఈ యొక్క ఈ 3 మూన్స్ ఆఫ్ జూపిటర్ని చదవడానికి లాంచ్ చేసినటువంటి మిషన్. సో దీని ద్వారా అసలు జూపిటర్ పైన లైఫ్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. జనరల్లీ ఈ మిషన్ గురించి తెలుసుకునే ముందు వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే మిషన్ అనేది 8 years వరకు వర్క్ చేస్తుంది. మీన్స్ 2023లో లాంచ్ చేస్తే 2031 వరకు కూడా వర్క్ అవుతూ ఉంటుంది ఈ మిషన్. మీన్స్ 8 years వర్క్ అవుతుంది. సో ఎనీహౌ 2023లో ఈ మిషన్ లాంచ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఫ్యాక్టులు చూసుకుంటే ఏప్రిల్ 13, 2023 మిషన్ లాంచ్ అయింది. లాంచ్ వెహికల్ ఏంటంటే ఆరియానా. ఎక్కడి నుండి పంపించారు అంటే ఫ్రెంచ్ గయానా ఆరియానా 5 అనే లాంచ్ వెహికల్ ద్వారా పంపించడం జరిగింది. సో ఈ ఫ్యాక్ట్స్ని మనం ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ మిషన్ని లాంచ్ చేసినటువంటిది మీన్స్ ఏ ఏజెన్సీ దీన్ని అసలు ఈ యొక్క జూస్ అనే మిషన్ని లాంచ్ చేశారంటే యూరోపియన్ స్పేస్ మిషన్. జూస్ అనేది నాసా కాదు, యూరోపియన్ స్పేస్ మిషన్. ఇవి మేజర్ ఫ్యాక్ట్లు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకున్నటువంటి ఈ
సౌర కుటుంబంలో అత్యధికంగా పెద్ద గ్రహం ఏంటి, అత్యధికంగా ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహం ఏంటి, అతి తక్కువ ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహం ఏంటి అనేది కూడా నా యొక్క క్వశ్చన్. నెక్స్ట్ వన్, Taipei-1 శాటిలైట్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అంటారు. ఈ యొక్క Taipei-1 అంటే మనం జపాన్, సౌత్ కొరియా అట్లా మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ Taipei-1 అనే శాటిలైట్స్ కెన్యాస్ ఫస్ట్ ఆపరేషనల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో ఈ యొక్క శాటిలైట్స్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో లాంచ్ చేసినటువంటిది స్పేస్ ఎక్స్. మన భారతదేశం ఎట్లా అయితే ఇస్రో ద్వారా ఉన్నటువంటి రీసెంట్ NSIL ఇన్స్పేస్ అనే స్పెషల్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ రాకెట్స్ని లాంచ్ చేయడం జరుగుతుందో, అలానే ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేట్ ఆర్గనైజేషన్ లాంటిగా వర్క్ చేస్తున్నటువంటి స్పేస్ రంగంలో ఈ యొక్క స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న చిన్న కంట్రీస్ యొక్క ఈ శాటిలైట్స్ని పంపిస్తూ ఉంటారు. సో అంటే Taipei-1 అనే శాటిలైట్ కెన్యా వాళ్ళది. ఈ యొక్క మిషన్ లాంచ్ చేసినటువంటిది స్పేస్ ఎక్స్ అనేది ఇక 15th ఏప్రిల్ 2023లో పంపించడం జరిగింది. సో దీని ద్వారా మనకు ఈ అగ్రికల్చర్, ఫుడ్ సెక్టార్ ఇండస్ట్రీ, సో ఓవరాల్గా ఉన్నటువంటి నేచురల్ రిసోర్సెస్ గురించి తెలుసుకునే శాటిలైటే ఈ యొక్క Taipei-1 శాటిలైట్స్. ఓకే, ఓవరాల్గా ఇది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అనేదిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, ఆర్టెమిస్ అకార్డ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అంటారు. సో ఆర్టెమిస్ అకార్డ్ రీసెంట్లీ ఎందుకు న్యూస్లో ఉందంటే, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ ఒక 27వ కంట్రీగా ఆర్టెమిస్ అకార్డ్లోకి మనం జాయిన్ అవ్వడం జరిగింది. సో అంటే అసలు ఆర్టెమిస్ అకార్డ్ అంటే ఏమిటి, ఇండియా ఇందులో మెంబర్గా ఉండడానికి కారణం ఏంటి అనేది చూద్దాం. ఆర్టెమిస్ అకార్డ్ అనేది USA బేస్డ్ లాంచ్ చేసినటువంటి ఒక అకార్డ్. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మూన్ పైన కాలనీస్ని మనం తయారు చేయాలి అనేది ఈ యొక్క ఆర్టెమిస్ అకార్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దట్టు కూడా డెమోక్రటిక్ వేలో, పీస్ఫుల్ వేలో ఈ యొక్క మూన్ని ఎక్స్ప్లోర్ చేసి మూన్ పైన కాలనీస్ని డెవలప్ చేసుకోవాలనేది ఆర్టెమిస్ అకార్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇనీషియల్గా 2020లో 7 దేశాలతో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఆర్టెమిస్ అకార్డ్ ఇప్పుడు 27 దేశాలు అనేది ఆర్టెమిస్ అకార్డ్లో మెంబర్స్గా ఉన్నాయి. సో ఒకసారి చూస్తే ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బ్రెజిల్, జపాన్, ఇలాంటి సింగపూర్ లాంటి కంట్రీస్ అన్నీ కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. సో ఉద్దేశం అనేది తెలిసింది. కాకపోతే ఈ యొక్క ఆర్టెమిస్ అకార్డ్ అనేది చైనా లాంచ్ చేసినటువంటి ఆర్టెమిస్ అకార్డ్ అనేది మనకు ఒక ప్రోగ్రామ్కి ఎగనెస్ట్గా లాంచ్ చేసినటువంటి మిషన్. అంటే ఏంటి అంటే, ఇంటర్నేషనల్ లోనార్ రీసెర్చ్ స్టేషన్ అనే ఒక మిషన్ని రష్యా అండ్ చైనా కలిపి ఆల్రెడీ లాంచ్ చేశారు. అంటే లోనార్ పైన వాళ్ళ యొక్క ఎక్స్ప్లోరేషన్ చేయడం కోసం ఈ 2 దేశాలు కలిపి లాంచ్ చేశారు. సో ఈ మిషన్కి ఎగనెస్ట్గా సో USA లాంచ్ చేసి డెమోక్రటిక్ కంట్రీస్ అంతా కూడా ఒక తాటిపైకి తీసుకురావాలని లాంచ్ చేసినటువంటి మిషనే ఆర్టెమిస్ అకార్డ్. ఈ యొక్క మిషన్ ద్వారా మూన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనేది మిషన్ ద్వారా ఉద్దేశం. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మిషన్ ద్వారా 1967 ఔటర్ స్పేస్ ట్రీటీ ద్వారా పీస్ఫుల్గా మూన్ని ఎక్స్ప్లోర్ చేయాలనేది ఉద్దేశం. నెక్స్ట్ వన్, పార్కర్ సోలార్ ప్రోబ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. రీసెంట్గా చూసుకుంటే ఈ యొక్క నాసా లాంచ్ చేసినటువంటి పార్కర్ సోలార్ ప్రోబ్ ఆల్మోస్ట్ అనేది సూర్య దగ్గరికి చేరుకోవడం జరిగింది. అంటే సన్ని చేరుకున్నటువంటి మొట్టమొదటి మిషన్ ఏంటి అంటే పార్కర్ సోలార్ ప్రోబ్ ఆఫ్ నాసా. సో ఎందుకు రీసెంట్లీ న్యూస్ అంటే దగ్గరగా చేరుకుంది అనేది ఒకటి. ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా మనం ఆదిత్య L1 మిషన్ అనేది లాంచ్ చేసాం. ఈ యొక్క ఆదిత్య L1 అండ్ పార్కర్ సోలార్ ప్రోబ్స్ అనేవి సూర్యుడి పైన లాంచ్ చేసినటువంటి మిషన్స్. ఒకటి ఇస్రోది, ఇంకోటి నాసా వాళ్ళది. సో ఇంకొకటి ఏంటి అంటే, ఈ మిషన్ను మనకి ఎగ్జామ్లో ఆదిత్య L1ని ఈ యొక్క పార్కర్ సోలార్ ప్రోబ్ గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఓకే, మొట్టమొదటిగా చూసుకుంటే సన్ అండ్ సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి, సన్ యొక్క ఉన్నటువంటి విండ్స్ని చదవడానికి పంపించినటువంటి మిషనే పార్కర్ సోలార్ ప్రోబ్. ఈ మిషన్ ద్వారా మనకు ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి కరోనా మొత్తాన్ని చదవాలనేది మిషన్ ఉద్దేశం కూడా. నెక్స్ట్ వన్, ఈ మిషన్ను మనకు 2018లో లాంచ్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఈ మిషన్ ఇంకా పనిచేస్తూనే ఉంది, అందుకని న్యూస్లో ఉంది. ఆల్మోస్ట్ 2018లో లాంచ్ చేస్తూ ఉంటే, సో నెక్స్ట్ వన్ మాన్యువర్స్ మీన్స్ ప్రతి ఒక్క ఏరియా ఈ యొక్క మిషన్లో అంచెంచున ముందుకు వెళ్తూ ఉంది. ఇంకా డిస్కవరీ ద్వారా ఎన్నో ఫోటోగ్రాఫ్స్ని కూడా నాసా క్యాప్చర్ చేయడం కూడా జరిగింది.
నెక్స్ట్ వన్ ఏంటి అంటే నాసాస్ పర్సివరెన్స్ రోవర్ క్యాప్చర్స్ డస్ట్ డెవిల్ ఆన్ మార్స్ రీసెంట్గా. సో మనకి మొట్టమొదటిగా పర్సివరెన్స్ అనే మిషన్ ఏ యొక్క ప్లానెట్ పైన లాంచ్ చేయడం జరిగింది, ఎవరు లాంచ్ చేశారు అనేది కూడా మనకి తెలియాలి. నాసా పర్సివరెన్స్ మిషన్ అనేది మార్స్ పైన లాంచ్ చేశారు. ఈ మిషన్ రీసెంట్లీ న్యూస్లో ఉండడానికి కారణం అక్కడ ఉన్నటువంటి రోవర్ అక్కడ డస్ట్ ఏదైతే డస్ట్ అనేది పెద్ద ఒక తుఫాన్ లాగా వస్తే దాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది, అందుకనే న్యూస్లో ఉంది. సో ఈ మిషన్ని మనకు 2020లో లాంచ్ చేస్తే ఈ మిషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి జెజీరో క్రాటర్ అనే క్రాటర్ని చదవడానికి ఈ పర్సివరెన్స్ అనే మిషన్ వర్క్ చేస్తూ ఉంది. సో అందుకని న్యూస్లో ఉంది. దీని ద్వారా ఏమర్థమవుతుందంటే మార్స్కి 2023లో ఏ మిషన్స్ అనేవి న్యూస్లో ఉన్నాయని తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మార్స్ పైన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా, ఇస్రో ఇలాంటి దేశాలు ఏ మిషన్స్ని ఇప్పటి వరకు కూడా లాంచ్ చేశారనేది నా యొక్క క్వశ్చన్. ఓకే, ఈ పర్సివరెన్స్ యొక్క మిషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మార్స్లో ఉన్నటువంటి క్లైమేట్ని కనుక్కోవడం, వెదర్ కండిషన్ని చూడడం, సో దాని ద్వారా మనకు ఎనాలిసిస్ చేయడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ లోనా 25 మిషన్ రీసెంట్లీ ఇన్ న్యూస్. సో మనకు 2023 అనేది ఇస్రోకు ఎంతో మైల్ స్టోన్ని క్రియేట్ చేసినటువంటి సంవత్సరం. ఎందుకంటే ఆదిత్య L1 అనేది సక్సెస్ అయింది, చంద్రయాన్ 3. ఈ చంద్రయాన్ 3 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ చంద్రయాన్ 3కి ప్యారలల్గా మనకు లోనా 25 అనేది న్యూస్లో ఉంది. అసలు ఈ లోనా 25 మిషన్ ఈ 2023లో మూన్ పైకి ల్యాండ్ అవ్వడానికి లాంచ్ చేసినటువంటి రష్యా వాళ్ళ యొక్క మిషన్. ఈ మిషన్ ద్వారా ఈ లోనా 25 మీన్స్ లోనా సిరీస్ అనేది మనకు 90sలో స్టార్ట్ చేసినటువంటి మిషన్. సో ఈ లోనా 25 సాఫ్ట్గా ల్యాండ్ చేయాలనుకున్నారు, కాకపోతే ఫెయిల్ అవ్వడం జరిగింది, హార్డ్ క్రాస్ అయింది. సో అందుకనే న్యూస్లో ఉంది. మొట్టమొదటిగా కొన్ని ఫ్యాక్ట్ గురించి చూద్దాం. లోనా 25 మిషన్ గురించి లాంచ్ అనేది ఆగస్టు 10వ తారీఖున లాంచ్ చేశారు. వితిన్ 12 డేస్లో రీచ్ అవ్వాలి. దగ్గరగా ఆగస్టు 22కి మిషన్ లాంచ్ మీన్స్ రీచ్ అవ్వాలి మూన్ పైన అని ఈ మిషన్ యొక్క టార్గెట్ పెట్టుకున్నారు. కాకపోతే క్రాష్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆగస్టు 23కి మన ఇండియా యొక్క మిషన్ అనేది చంద్రుపైనకి సౌత్ పోల్కి చేరుకోవడం జరుగుతుంది. సో ఇండియా కంటే ముందే వెళ్ళాలి అని చెప్పి తొందరగా తొందరపడి ఓవరాల్గా మిషన్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. సో మనకు కంపారిజన్ అనేది అడిగే ఛాన్స్ ఉంది. ఈ రెండు మిషన్స్ కూడా ప్యారలల్గా జరగడం అనేది అందుకనే ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. సో టెక్నాలజికల్గా అసలు ప్రపంచంలోనే మొట్టమొదటగా సోవియట్ యూనియన్ అనేది ఎన్నో మిషన్స్ని స్పేస్కి పంపించడం జరిగింది. 1959లోనే మనకు ఈ యొక్క లోనా సిరీస్ని సో చంద్రుడి పైనకి మిషన్స్ని పంపించడం కూడా జరిగింది. అలాంటి కంట్రీ ఒక భారతదేశంతో ఇప్పుడు ఉన్నటువంటి 47 సంవత్సరాల తర్వాత రష్యా ఫెయిల్ అవ్వడం అనేది అందరికీ కూడా ఒక మీన్స్ ఫెయిల్ అవ్వడం అనేది ఒక బిగ్గెస్ట్ ఇష్యూ అండి. సో దెన్ జూలై 14న ఇండియన్ మిషన్, ఆగస్ట్ 10న లోనా మిషన్ అనేది స్టార్ట్ అయింది. 3900 kgs 1750 kgs. సో 1 year మిషన్ లైఫ్. ఇండియా మిషన్ యొక్క లైఫ్ 14 days. ఫైనల్గా ఇండియా మిషన్ చంద్రయాన్ 3 ఆగస్ట్ 23కి రీచ్ అయింది, సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. ఇండియా అనేది మొట్టమొదటి కంట్రీ సౌత్ పోల్లో ల్యాండ్ అయినటువంటి కంట్రీగా పేరొందడం జరిగింది. సో అందుకని ఈ యొక్క బేసిక్ డిఫరెన్సెస్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఆగస్ట్ 10th, ఆగస్ట్ 21, 22కి మిషన్ రీచ్ అయింది, ఫైనల్గా ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది ఈ యొక్క లోనా 25. ఇండియా మిషన్ జూలై 14 to ఆగస్ట్ 23 మిషన్ అనేది సక్సెస్ అయ్యింది. సో అందుకని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ లోనార్ రీసెర్చ్ స్టేషన్ మీన్స్ చైనా అండ్ ఇక్కడ ఉన్నటువంటి రష్యా కలిపి లాంచ్ చేస్తున్నటువంటిది. సో దీనికి ఆపోజిట్గానే మనకు తెలిసినటువంటి ఆర్టెమిస్ అకార్డ్ని కూడా ఈ కంట్రీస్ అనేవి డెమోక్రటిక్ కంట్రీస్ అనేవి కూడా లాంచ్ చేయడం జరిగింది. మీన్స్ మూన్ని ఎక్స్ప్లోర్ చేసి మూన్ పైన కాలనీస్ని డెవలప్ చేయాలి అనేది. సో ఓవరాల్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మూన్ పైనకి ఇప్పటి వరకు లాంచ్ చేసినటువంటి మేజర్ మిషన్స్ ఏంటి? మొట్టమొదటిగా చంద్రుడి పైనకి కాలు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు? ఇప్పటి వరకు చంద్రుడి పైన హ్యూమన్ స్పేస్ మిషన్స్ని ఎవరెవరు
లాంచ్ చేశారు అనేది కూడా నా యొక్క క్వశ్చన్. నెక్స్ట్ వన్ మనం ఒకసారి చూసుకుంటే లోనా సిరీస్ అనేది ఒకటి, చాంగే సిరీస్ చైనాది, సర్వేయర్ అండ్ అపోలా సిరీస్ లాంటి సిరీస్లంతా కూడా ఈ చంద్రుని చదవడానికి లాంచ్ చేసినటువంటి మిషన్స్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిర్సాట్-2 రీసెంట్లీ ఇన్ న్యూస్ అంటారు. ఈ మిర్సాట్-2 అనేది చైనా, ఈజిప్ట్ కలిపి జాయింట్లీగా లాంచ్ చేసినటువంటి మిషన్. అంటే చైనా ఈ స్పేస్ టెక్నాలజీని ఈజిప్ట్కి సపోర్ట్ చేసి లాంచ్ చేశారు. ఈ యొక్క మిషన్ అనేది మిర్సాట్-2 యొక్క ముఖ్య ఉద్దేశం రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, అంటే రిమోట్ సెన్సింగ్ ద్వారా డేటాని వాటర్ రిలేటెడ్, అగ్రికల్చర్ రిలేటెడ్ డేటానంతా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో నేను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇండియన్ ఇస్రో, నాసా కలిపి లాంచ్ చేయాలనుకుంటున్నటువంటి మిషన్స్ ఏంటి? ఎట్ ద సేమ్ టైం ఇండియా, రష్యా లాంచ్ చేసినటువంటి మిషన్స్, ఇండియా, జపాన్ కంట్రీస్ కలిపి కొలాబరేటివ్గా లాంచ్ చేయాలనుకుంటున్నటువంటి మిషన్స్ని మీరు ఒకసారి మీ కామెంట్ సెక్షన్ ద్వారా ఆన్సర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.